హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. రెడీ అయిపోయానండి. కొంచెం పూజ చేసేసుకున్న శుభ్రంగా. కొంచెం స్వీట్ తినేసేసాను. స్వీట్ నోట్లో వేసుకున్నాను, ఎందుకంటే స్వామివారికి మహానైవేద్యం పెట్టి నేను నోట్లో వేసుకున్నాను. ఇప్పుడు గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. ఒక పండు తిన్నాను, కొంచెం పాలు తాగాను, ఎందుకంటే ఏమీ తినకుండా ఉంటే నీరసం వస్తుందేమోనని కొంచెం తిన్నాను అనమాట. ఎక్కువ కాకుండా చాలా లైట్గా. ఈ సంవత్సరం మా అమ్మగారు పెట్టిన చీర కట్టుకోవాలనిపించింది. 20 years నాటి శారీ అండి ఇది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ శారీ కాస్ట్ ఎంతో మీరు గెస్ చేయండి, ఎందుకంటే ఆ రోజుల్లో 20 సంవత్సరాల నాటి చీర ఇది. ఇప్పటికీ గుర్తుగా దాచుకున్నానంటే మా అమ్మ ప్రేమ, మా అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నాతోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న దాన్ని నేను. కాబట్టి ఇలాంటి మధుర జ్ఞాపకాలు, తల్లి ప్రేమకు సంబంధించిన వస్తువులు ఏదైనా సరే, అది గుడ్డ అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, ఏదైనా సరే అమ్మ గుర్తుగా, అమ్మ ఉన్నా లేకపోయినా ఆవిడ పెట్టిన జ్ఞాపకార్థాలన్నీ కూడా మనతో ఉంచుకోవాలండి. అప్పుడు పంచుకున్న అనుభూతులన్నీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. మన తల్లి మన కోసం ఎన్ని కష్టాలు పడింది, ఎంతలాగా చూసుకుంది అని. నా కాలు కింద పెడితే కందిపోతుందేమో నా బిడ్డ అని చెప్పని కారులో తిప్పింది మా అమ్మ, మా నాన్న. చాలా నేను భూప్రపంచంలో ఇలాంటి తల్లిదండ్రులు ఎవరికి ఉండరేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరిది వాళ్ళకు ఉంటే ఉండొచ్చేమో, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళ ప్రేమను పొందుతూ. కాకపోతే ఎక్కువ కాలం లేరు, నాతో మిస్ అయిపోయారో, వాళ్ళ ప్రేమ తృప్తిగా లేదు, పొందిన తృప్తికి కలగలేదు. కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళు పెట్టిన బట్టలు, వాళ్ళు ఇచ్చిన వస్తువులు తీపి జ్ఞాపకంగా నాతోనే ఉంచుకున్నాను. నాతో రావని తెలుసు, అయినా సరే నాతోనే ఉంచుకున్నాను. నాకు చాలా స్వీట్ మెమరీస్ అనమాట అవి. కాబట్టి ఆ తల్లి ప్రేమ ఎప్పుడు నాకు ఉండాలని, ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని మీరందరూ కూడా పేరు పేరున చాలా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ 10 మందికి మీరు చూస్తూ లైక్ చేస్తున్నారు. దయచేసి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దయచేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.